ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజన అంశాలపై చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది. జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఉప ముఖ్యమంత్రి